మన జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అసమర్థత ఎమ్మెల్యే ఒకడు ఉన్నాడు. వాడు అసెంబ్లీకి పోడు. అతను గెలిచినటువంటి స్థానం వైపాలెంలో అసలు ప్రజా సమస్యలే పట్టవు. ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి పోయి స్పందించడు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు కూడా సమస్యల మీద స్పందించడు కాబట్టి. అతను మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ కాదంట, పాప్ స్టార్ అంట. వీడికి తెలుసా పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏందో? 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని 11 సీట్లకి తెచ్చినటువంటి ఘనత మగాడు పవన్ కళ్యాణ్ గారు. సిగ్గు తెచ్చుకోవాలి. ప్రజా సమస్యలు ఏముండయో అసెంబ్లీలో పోయి మాట్లాడాలి లేనటువంటి అసమర్థత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తాలన్నా నీకు నిద్రలో కూడా భయపడేటటువంటి పరిస్థితిని తీసుకొస్తాం. మీ నాయకుడిని అడగలయా ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ మనకి బాధ్యతగా ఓట్లేశారు. మనం 11 మంది ఉన్నా సరే అసెంబ్లీకి పోయి లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి మన మీద ఉందని చెప్పి ఏ రోజైనా మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు అడిగావా అని మేము అడుగుతున్నాం. సిగ్గుండాలి మీకు. ప్రజలు పన్నుల రూపంలో కడితే ఆ డబ్బులు జీతాల రూపంలో మీరు తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో కూర్చొని ట్విట్లు చేయటం కాదు చంద్రశేఖర్. నీ టైం బాగుండి గెలిచావు, లేకపోతే నువ్వు కూడా డిపాజిట్లు లేకుండా ఓడిపోయేటటువంటి పరిస్థితులు నీ మీద ఉన్నాయి. ఎందుకంటే సింగరాయగూడలో ఉన్నటువంటి మీ యొక్క పంచాయతీలో మీరు గతంలో ఏ అవినీతి చేశారో కూడా అందరికీ తెలుసు. సో అవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసే పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు హెచ్చరిస్తున్నాం.